ఈరోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకొని ముందుగా ఫస్ట్ ప్రధానంగా అంటే మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి ఫస్ట్ అంటే ప్రధాన వార్తగా మనకి వాతావరణ శాఖకు సంబంధించి మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 2-3 రోజుల్లో కేరళకు నైరుతి ఋతుపవనాలు తాకనున్నాయి అనే దానికి సంబంధించి ఇచ్చారు. ఆ తర్వాత ఇక ధరణి యొక్క దారుణాలు అంటూ కూడా దారుణాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మరింత మద్దతు జరుగుతుంది. వరికి మద్దతు ధర 143 పెంపు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి మనం అన్ని డీటెయిల్స్ చూసుకుందాం. అలాగే ఇక 13 ఎకరాలు నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయాయి అనేది కూడా ఒక వార్త మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే వేలి ముద్రలు ఎవరివో తేలిపోతుంది అంటూ వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి మరి ఫోరెన్సిక్ అధికారులు అందరూ కూడా ఆయా వేలి ముద్రలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి తెలియజేశారు. అలాగే మరొక వార్త చూస్తే ఉద్యమానికి బ్రేక్ పడుతుంది అనేది అయితే ఒక వార్త ఇచ్చారు. ఇక సన్నాసులు, దద్దములు, తెలివి లేనోళ్ళు అంటూ కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ మండిపాటు అనేది కూడా మనకు ఒక ప్రధాన వార్తగానే ఇచ్చారు. ఇక అనుబంధాలపై గొడ్డలి పోట్లు 2 ఎకరాల కోసం మరి ఒకరినొకరు చంపుకునే స్థాయికి వచ్చారు. 2 ఎకరాల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న అన్నదమ్ములు, అలాగే అన్నదమ్ములకు సంబంధించినటువంటి పిల్లలు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక మా వల్ల కాదు అంటే ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. చెరువుల పండుగలు చేసేది ఎలా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఇక బీజేపీతో మళ్ళీ దేవగౌడ చెలిమి చేయనున్నారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా పెట్టారు. అదే అవుననే చెప్పాల్సి వస్తుంది. సో ఇంకా మరొక వార్త చూస్తే ఇక 3 సజీవ దహనం అనే విషయానికి వచ్చినట్లయితే అంబులెన్స్ కూడా నిప్పు పెట్టి తల్లి కొడుకు బంధువులతో సహా మరి కాల్చినటువంటి దుర్ఘటన కూడా జరిగింది. పశ్చిమ బెంగాల్ అలాగే ఇంఫాల్లో జరిపినటువంటి కాల్పుల్లో జరిగిన ఈ ఘటన, దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూసుకుందాం. సో మనం ఫస్ట్ ప్రధాన వార్త డీటెయిల్స్ చూసినట్లయితే 2 రోజుల్లో కేరళ నైరుతి పవనాలు ప్రారంభం కాబోతాయంటూ ఇచ్చారు. వచ్చే వారంలో రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉండొచ్చు నైరుతి ఋతుపవనాలు అనేది కూడా కేరళను తాకొచ్చు అంటూ కూడా, అలాగే ఆ తర్వాత రాష్ట్రాన్ని కూడా తాకొచ్చు అంటూ కూడా నెక్స్ట్ వీక్ వరకు కూడా ఇది జరగవచ్చు అంటూ ఇచ్చారు. ఇక వచ్చే 3 రోజుల్లో మాత్రం వడగాల్పులు విపరీతంగా ఉంటాయి అనేది అయితే ఒక వార్త తెలిసింది. ఇక మరోపక్క ఎండలు కూడా బగ్గుమంటున్నాయి బాణుడు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది అంటూ కూడా మనకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కానీ నెక్స్ట్ వీక్ వరకు మాత్రం ఒక 2-3 రోజుల్లో కేరళను నైరుతి పవనాలు తాకుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వరకు మరి రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేసింది వాతావరణ శాఖ అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో ఇంకా ప్రస్తుతానికి ఎండలు కూడా కొన్ని చోట్ల విపరీతంగానే ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల వడగాల్పులతో కూడినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా పడుతూనే ఒక 2-3 రోజులు మాత్రం ఓ మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయి అనేది కూడా వాతావరణ శాఖ మనకి క్లియర్గా వెల్లడించింది. సో అలాగే మరొక వార్త మనం చూసే ధరణి దారుణాలు అంటూ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ధరణి బేష్ అని అంటుంది రాష్ట్ర సర్కార్ అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో బదిలీలు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నటువంటి రైతన్నలు, అన్నదాతలు, ఇతరులు పట్టా పాస్ పుస్తకాల కోసం అంతా కూడా అంటూ ఇచ్చారు. ఇక ప్రజావాణిలో చూస్తే 90% ఫిర్యాదులు కూడా ఇవే ఉన్నాయి, ధరణికి సంబంధించి ఉన్నాయి. కానీ అయినా కూడా అధికారులు సర్కార్ మాత్రం సూపర్గా ఉంది అని చెప్పడమే జరుగుతుంది. కానీ 90% ఫిర్యాదులు చూసే ధరణి వల్ల జరిగే ప్రాబ్లమ్సే చూపిస్తూ ఉన్నారు అక్కడ అంటూ కూడా ఇచ్చారు. ఇక చేతులెత్తేస్తున్న అధికారులు స్పందించిన CCLA అంటూ కూడా ఇచ్చారు. ఇక అయినా కూడా ధరణి అద్భుతం అంటున్న సీఎం కేసీఆర్. అలాగే ఇక బాధితుల ఆక్రందనలను చెవికెక్కించుకొని కేసీఆర్ అంటూ కూడా చెప్తున్నారు. బాధితుల ఆక్రందనలతో మరి ఎంతో గగ్గోలు పెడుతున్నప్పటికీ ధరణిలో లోపాల వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నాయి, ఇన్ని బాధలు పడుతున్నాయి, ఈ విధమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయని చెప్పినప్పుడు కూడా ప్రజల్లో అంతా 90% కూడా ఇవే కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం ధరణి అద్భుతం అని మాట్లాడుతున్నారు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక బాధితుల ఆక్రందనలు ఏవి కూడా కేసీఆర్కి పట్టలేదు, నిమ్మక నీరెత్తినట్లుగా ఉంటున్నారు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ 13th పేజీలో చూడొచ్చు. అలాగే ఇక 13 ఎకరాలు నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయింది. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రానికి చెందినటువంటి పెరుమాళ చంద్రబోస్కు కొందుర్గులోని సర్వే నంబర్ 75-76లో కొంతమేర మరి కొన్ని ఎకరాల వరకు ఉంటే అవి కూడా ధరణి లోపాల వల్ల మరి మొత్తం 13 ఎకరాలు నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయినాయి. ఇవన్నీ కూడా సరిచేయాలంటే ధరణిని సరిచేయాలి. ధరణి వల్ల చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. రైతులందరూ కూడా వారి యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మరొక వార్త చూసి ఇక
ధరణి వెనుక కేసీఆర్ రహస్య అజెండా ఉంది అంటూ టీపీసీసీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో అలాగే ఇక ధనవంతులకు లబ్ధి చేకూరేందుకే ధరణిని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారంటూ వీహెచ్ కూడా కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించినట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా మాత్రం ధరణి వెనుక కేసీఆర్ది ఏదో తెలియని ఒక రహస్య ధోరణి అయితే నడుస్తూ ఉంది అన్నట్లుగా మాత్రం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ అన్నదాతలు కూడా చెప్తున్నారు ధరణి వల్ల ఎన్నో లోపాల వల్ల ఎంతో నష్టపోతున్నాం అనే విధంగా. సో అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే వేలిముద్రలు ఎవరివో తేలిపోతుంది అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. చూద్దాం. అది వివేక లేఖకు సంబంధించి నిన్హాడ్రిన్ పరీక్ష సిబిఐకి ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక న్యాయ వ్యవస్థలో ఫోరెన్సిక్ పాత్ర కీలకంగా పనిచేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే నిన్హాడ్రిన్ టెస్ట్కి సృజనాత్మకత ఉంది అంటూ కూడా చెప్తున్నారు. న్యాయమూర్తి రమేష్ బాబు స్పష్టీకరణ చేశారు ఈ విషయాన్ని అంటూ కూడా ఇచ్చారు. ఇక నిందితులకు వాదనలు తోసివేత అంటూ కూడా ఇచ్చారు. నిందితులు ఎవరైతే వాదనలు చేస్తున్నారో ఆ వాదనలన్నీ కూడా తోసిపుచ్చేటటువంటి ఈ యొక్క చర్య అంటూ కూడా ఇచ్చారు. ఇక వేలిముద్రలు ఎవరివో వివేక హత్య కేసుకు సంబంధించి ఖచ్చితంగా దానికి సంబంధించి ఇవన్నీ కూడా క్లియర్గా బయటపడతాయి ఈ యొక్క టెస్ట్ తోటి అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇక ఉద్యమానికి బ్రేక్ అంటూ ఇచ్చారు. ఈ నెల ఆందోళన చేస్తూ ఉన్నటువంటి ఈ నెల 15 వరకు వాయిదా వేసినట్లు రెజ్లర్ల ప్రకటన చేశారు. క్రీడా మంత్రితో చర్చల తర్వాత మళ్ళీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే చర్చల్లో 5 డిమాండ్లను లేవనెత్తినటువంటి రెజ్లర్లు అలాగే చర్యల్లో చూసుకున్నట్లయితే ఈ డిమాండ్లన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి రెజ్లర్లు అంటూ ఇచ్చారు. ఉద్యమానికి అయితే కొంతమేర బ్రేక్ ఇచ్చారు. 15వ తారీఖు తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్రీడల మంత్రితో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పే సమాధానాలను బట్టి వాళ్ళు ఇచ్చే గైడెన్స్ని బట్టి మళ్ళీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటూ ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. కొంతమేర అయితే ఇది బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇచ్చారు. మళ్ళీ 15లోగా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే హామీ కూడా ఇచ్చారు. ఇక 30లోగా ఎన్నికలకు నిర్వహిస్తామంటూ కూడా ఠాకూర్ ప్రకటించినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే అంబులెన్స్కు నిప్పు చిన్నారి సహా 3 సజీవ దహనం అంటూ మనకి ఒక వార్త అయితే ఇచ్చారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో పశ్చిమ ఇంఫాల్లో కాల్పులు జరిగాయి. 8 ఏళ్ల బాలుడు తలలోకి బుల్లెట్ దూసుకుపోయిన ఘటన. ఆ బుల్లెట్ దూసుకెళ్లిన 8 ఏళ్ల బాలుడిని తల్లి బంధువులు తీసుకుని అంబులెన్స్లో వెళుతున్న ఈ నేపథ్యంలో మళ్ళీ దుండగులు ఆ అంబులెన్స్కి కూడా మరి నిప్పు పెట్టడంతో 3 కూడా ఆ అంబులెన్స్లోని సజీవ దహనం అవడం జరుగుతుంది. కేవలం దుండగుల కాల్పుల్లో ఇంతటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే బూడిదైన తల్లి బంధువులు ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మన సెకండ్ పేజీలో చూడొచ్చు. అసలు అక్కడ కాల్పులు ఎందుకు జరుపుతున్నారు పశ్చిమ ఇంఫాల్లో అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా మరొక వార్త చూస్తే ఇక సన్నాసులు దద్దమ్ములు తెలివిలేనోళ్ళు అంటూ కేటీఆర్ ఫైర్. కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ మండిపడుతున్నారు. ఎన్నికలకు సంక్రాంతి గంగిరెద్దులా వస్తారని ధ్వజం ఎత్తుతున్నారు. ఎన్నికల వేళ సంక్రాంతి టైంలో గంగిరెద్దుల్ని తీసుకుని ఎలా వస్తారో ఇళ్ల ముందుకి అలా ఎన్నికల సమయంలో వస్తారు, తర్వాత వెళ్ళిపోతారు అంటూ కూడా కాంగ్రెస్ ఎద్దేవా చేస్తూ కేటీఆర్ మాటలు ఇవి అంటూ కూడా ఇచ్చారు. సో అలాగే ఇంకా కేసీఆర్ను మళ్ళీ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేసినటువంటి మంత్రి కేటీఆర్ అంటూ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పై ఆయనంతో ధ్వజమెత్తినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక పెట్టుబడులు ఉద్యోగాలు అంతా మిథ్య అంటూ కేసీఆర్ అలాగే కేటీఆర్ సాధికారికంగా వివరాలు ఇవ్వాలి అంటూ, లేకుంటే ప్రజలు ఉత్తినే అనుకుంటారు అంటూ కూడా ఇచ్చారు. ఇక ఫోరం ఫర్ గుడ్ గైడెన్స్ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక మొత్తంగా అయితే వాళ్ళు ఏం చేసినా కూడా మొత్తంగా అన్ని ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూపించాలి అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 12th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే సన్నాసులు దద్దములు తెలివిలేని వాళ్ళు మిగతా పార్టీలంతా ప్రతిపక్షాలన్నీ కూడా కేవలం ఇప్పుడున్న సర్కారు రాష్ట్ర సర్కారు మాత్రమే అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకెళ్తుంది. మళ్ళీ సీఎం కేసీఆర్ని మీరందరూ ఆశీర్వదించాలంటూ ములుగు జిల్లాలో ఆయన అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసినట్లుగా తెలుస్తుంది మంత్రి కేటీఆర్ అనేది మనకి క్లియర్గానే ఇక్కడ మెన్షన్ చేశారు. సో అలాగే ఇక మా వల్ల కాదు అంటూ ఇక్కడ ఇచ్చారు. చెరువుల పండగలో యూటలు కోసి భోజనాలు పెట్టడం భారమే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. చెరువులకు పండగలు ఎలా చేయాలి, అక్కడ ఏటలు ఎలా కోయాలి, అక్కడ ఏ విధంగా చేయాలి, భోజనాలు ఎలా పెట్టడం, ఇదంతా కూడా భారంతో కూడుకున్న పని అంటూ 500 జనాభా ఉన్న పల్లెల్లో భోజనాలకే ₹1,00,000 అవుతుంది అంటూ కూడా ఒక్కొక్క పల్లెల్లో చూసుకుంటే 500 పైగా జనాభాలు ఉన్నారు కాబట్టి లక్షల్లో అవుతుంది ఖర్చు అంటూ ప్రభుత్వం ఇస్తాము అని అంటుంది. కానీ 25,000 ఇస్తుంది. ఇప్పటికీ అప్పుల పాలయ్యమంటూ కూడా అక్కడ ఉన్న వ్యక్తులందరూ
కూడా చెప్పడం జరుగుతుంది. పైసలు మీరే తీసుకొని పండుగ మీరే చేయండి అంటూ మండల స్థాయి అధికారులకు తేల్చి చెప్పిన గ్రామస్తులు అంటూ, అలాగే గ్రామ సర్పంచులు కూడా అంటూ ఇచ్చారు. పండుగ ఎలా చేయాలి, చెరువుల పండుగ ఎలా చేయాలి అంటూ ఇచ్చారు. ఇక 7 నెలలుగా ఎన్ఎఫ్సి నిధులు పెండింగ్లో ఉన్నాయి. కష్టంగా మారిన ట్రాక్టర్, అలాగే ఈఎంఐలు, పారిశుద్ధ్య సిబ్బంది వేతనాల చెల్లింపు, దశాబ్ది భారం అంతా కూడా పంచాయతీలపైనే పెడుతూ ఉన్నారు. 21 రోజులుగా పండుగలు చేస్తూ ఉన్నారు అంటూ, మళ్ళీ దానికి సంబంధించి ఖర్చులు ఇవన్నీ కూడా ఎవరు భరించాలి అంటూ గ్రామస్తులంతా కూడా సర్పంచులకే ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. 25,000 ప్రభుత్వం నుంచి ఇస్తారు. ఆ 25,000తోనే పండుగలు ఎలా చేయాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే, బీజేపీతో మళ్ళీ దేవగౌడ చెలిమి చేస్తున్నారా అంటూ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. అవుననే చెప్పాలి అంటూ ఇక్కడ ఇచ్చారు. ఇక లోక్సభ ఎన్నికల్లో పొత్తుకు తహతహలాడుతున్నటువంటి విపక్ష కూటమి సన్నాహాలకు దూరంగా మాజీ ప్రధానితో ఫరూక్ అబ్దుల్లా భేటీ అయ్యారు. భేటీలో అనేక విషయాలు వాళ్ళు చర్చించినట్లుగా తెలుస్తుంది. బీజేపీతో మళ్ళీ చెలిమి చేసే అవకాశం ఉండొచ్చు ఒకవేళ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ అన్ని కూడా సెకండ్ పేజ్లో చూడొచ్చు అనేది క్లియర్గా ఇచ్చారు. ఇక అనుబంధాలపై గొడ్డలి పోట్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 2 ఎకరాల కోసం మరి తన్నుకున్న సొంత అన్నదమ్ములు, వారి పిల్లలు. యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీ మానాయకుంటలో జరిగినటువంటి ఈ దారుణ ఘటన అంటూ కూడా అక్కడ వారంతా కూడా రక్తపు మడుగులో కొట్టిమిట్టాడుతున్నటువంటి ఆ దృశ్యాలను కూడా ఇక్కడ పిక్స్ రూపంలో ఇచ్చారు, చూడొచ్చు. అందరూ కూడా గొడ్డలు తీసుకుని ఆ భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ భూముల ప్రాంతంలో వాళ్ళంతా కూడా ఒకరినొకరు నరుక్కున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో ప్రాణాలే కోల్పోయిన పరిస్థితి కూడా, రక్తపు మడుగులో కొట్టిమిట్టాడుతున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం డీటెయిల్గా చూడొచ్చు సెకండ్ పేజ్లో. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే, వెలుగు దినపత్రికలో మనకి ఫస్ట్ అంటే భూముల రాష్ట్ర సమితి అంటూ మనకి ప్రధాన వార్త ఇచ్చారు. సో దాని తర్వాత మరొక వార్త చూసినట్లయితే V6 వెలుగుపై కవిత అక్కసు అంటూ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త హెడ్లైన్గా చూస్తే, టికెట్లు తక్కువ అమ్మారంటూ కండక్టర్ల ఫోటోలతో ఫ్లెక్సీలు వేశారు అంటూ, టికెట్లు తక్కువగా అమ్మారు అంటూ. ఇంకా మేడ్చల్ డిపో ఆర్టీసీ అధికారుల నిర్వాహకం ఇదంతా కూడా అనేది కూడా తెలుస్తుంది. టికెట్లు ఎక్కువగా అమ్మిన వాళ్ళని ఒక రకంగా, టికెట్లు తక్కువగా అమ్మిన వాళ్ళని ఒక రకంగా, మొత్తంగా అయితే ఫొటోస్ తీసి వీళ్ళందరినీ కూడా టికెట్లు తక్కువ అమ్మారు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాళ్ళకు అవమానకరంగా అక్కడ పెట్టినట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా పేపర్లు కొన్నవారి డేటా రెడీ అయింది అంటూ టీఎస్పీఎస్సీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వెలుగు దినపత్రికలో. అలాగే లారీలోంచి రోడ్డుపై పడ్డ ఆయిల్ డ్రమ్ములు అంటూ మనకి ఇక్కడ ఒక ట్రాఫిక్లో హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ నుంచి ఒక లారీ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఆ లారీలో ఉన్న ఆయిల్ టిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రోడ్డు మీద దొర్లుకుంటూ పడిపోయినాయి. దాని ద్వారా అనేక చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది హైదరాబాద్లో అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక 2 రోజుల్లో కేరళకు నైరుతి ఋతుపవనాలు అంటూ ఇచ్చారు. మన రాష్ట్రంలోకి ఋతుపవనాలు మరింత లేటుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీక్ వరకు కూడా ఎండలు దుమారం రేపుతాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కొన్ని చోట్ల ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉండొచ్చు. కొన్ని చోట్ల వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉండొచ్చు. మరో 2-3 రోజుల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే విపరీతంగా మరి హీట్ వేవ్స్ అయితే తగ్గలేదు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. కానీ 2 రోజుల్లో కేరళ అనేది ఒక నైరుతి పవనం అనేది తాకుతుంది. ఆ తర్వాత వారం తర్వాత మాత్రం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా వ్యాప్తి చెందుతుంది అనేది ఇచ్చారు క్లియర్గా. ఇప్పటికే మరి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మన రాష్ట్రంలోకి ఋతుపవనాలు మరింత లేటుగా వచ్చే అవకాశం ఈ నెల 15 నుంచి 20 మధ్య ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించిందని కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇక భూముల విషయానికి వచ్చినట్లయితే, భూముల రాష్ట్ర సమితి విషయానికి వచ్చినట్లయితే, పార్టీ ఆఫీసుల పేరుతో 100 కోట్ల విలువైన స్థలాలు స్వాహా చేస్తున్నటువంటి అధికారులు అంటూ కూడా ఆఫీసుల పేర్లు చెప్పి, గవర్నమెంట్ పేరు చెప్పి మొత్తం 100 కోట్ల విలువైనటువంటి ఆ యొక్క భూములు ఏవైతే ఉంటాయో ఆ స్థలాలన్నీ కూడా స్వాహా చేస్తున్నటువంటి అధికారులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ అగ్వకే సర్కార్ కేటాయింపులు చేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 33 జిల్లాల్లో ఆఫీసుల కోసం 469 కోట్ల ల్యాండ్స్ని తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే ఇక భారత్ భవన్ కోసం కోకాపేటలోని 550 కోట్ల స్థలాన్ని కేటాయించినట్లుగా తెలుస్తుంది. సో సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. ఇక ఇప్పటికే బంజారా హిల్స్లోని ఎకరం భూమిలో కొనసాగుతున్న పార్టీ రాష్ట్ర కార్యాలయం అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మరి బంజారా హిల్స్లో చూసుకున్నట్లయితే ఎకరం స్థలంలోని ఈ యొక్క
ఎకరం భూమిలోనే కొనసాగుతుంది పార్టీ కార్యాలయం అంటూ ఇచ్చారు. కానీ దానికోసం మరి కోకాపేటలో మాత్రం 550 కోట్లతో విలువైనటువంటి ఆయా స్థలంలో మరి ఇప్పటికీ అక్కడ కార్యాలయాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ ఇచ్చారు. ఇక 33 జిల్లాల్లో ఆఫీసుల కోసం మొత్తం 469 కోట్లు కూడా నిర్ణయించేశారు ఇప్పటికే అంటూ కూడా ఇచ్చారు. ఆ ల్యాండ్స్ అన్ని కూడా భారత్ భవన్ కోసం కూడా కోకాపేటలో 550 వరకు పై మాటగానే మరి స్థలాలు కేటాయిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో అలాగే ఆయా స్థలాలు ఆయా ప్రాంగణాలంతా కూడా మనకి ఇక్కడ ఒక పిక్చర్ రూపంలో ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇంకా గజం 100 రూపాయలకి అంటూ కూడా మరొక దగ్గర ఒక సంచలన వార్త అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన సెకండ్ పేజీలో చూడొచ్చు అంటూ ఇచ్చారు. గజం 100 రూపాయలకి జిల్లా కేంద్రంలో అత్యంత విలువైన భూములు ఇవి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్స్ అన్ని సెకండ్ పేజీలో చూడొచ్చు. అలాగే ఇక V6 వెలుగుపై కవిత అక్కసు చూపిస్తుంది అనేది కూడా మనకు ఒక వార్త. ప్రజలకు వ్యతిరేకంగా రాస్తున్నారని చూపెడుతున్నటువంటి ఆరోపణలు అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే V6 వెలుగుపై కవిత అక్కసు ఎందుకు చూపిస్తున్నారు అనేది చూసినట్టే ప్రజలందరికీ వ్యతిరేకంగా రాస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క మరి వ్యతిరేకంగా రాస్తున్నారని చెప్పేసి చూపెడుతున్నారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. ఇంకా చూడొద్దని అలాగే చూడొచ్చని అలాగే చూడొద్దని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. యాడ్స్ అలాగే బైట్స్ ఇవ్వద్దని కూడా నేతలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఉద్యమ టైంలో మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడేమో కవిత, కేటీఆర్ సేమ్ టు సేమ్ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా ప్రజా సమస్యలను చూపిస్తున్నందుకు చూపిస్తున్నందుకే అణచివేతకు బాయ్కాట్లు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మన సెకండ్ పేజీలో అలాగే ఇక టికెట్లు తక్కువ అమ్మారు అంటూ కండక్టర్ల ఫోటోలతో ఫ్లెక్సీలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. మేడ్చల్ డిపో ఆర్టీసీ అధికారుల నిర్వాహకం ఇది. మేడ్చల్ డిపోకి సంబంధించినటువంటి నిర్వాహకం ఇది అంటూ కూడా ఇచ్చారు. అయితే కార్మికులను కించపరుస్తుండడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బాధ్యులైన ఆఫీసర్లపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విమర్శకులు రావడంతోనే ఫ్లెక్సీ తొలగించిన అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ సెకండ్ పేజీలో చూడొచ్చు. ఇక మొత్తంగా అయితే మేడ్చల్ డిపో ఆర్టీసీ అధికారుల నిర్వాహకం మొత్తంగా అక్కడ తక్కువగా టికెట్లు అమ్మారు అంటే మరి కండక్టర్లు అందరి ఫోటోలు తీసి మరి వారందరినీ కూడా వరుసగా పేర్లతో సహా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అక్కడ బయట రోడ్లపైన ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా మరొక వార్త మనం చూస్తే పేపర్లు కొన్నవారి డేటా రెడీ అయింది అనేది ఒక వార్త అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. లీకేజీ కేసులో టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో మరో 48 మంది అరెస్టుకు రంగం సిద్ధం చేసింది సిట్ దర్యాప్తు అంటూ అలాగే ఈడీ అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సిట్ అదుపులో మాల్ ప్రాక్టీస్ అభ్యర్థులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. కోచింగ్ సెంటర్ల అభ్యర్థులు గుర్తింపు రమేష్ను విచారిస్తున్న అధికారులు ఇప్పటి వరకు 50 మంది వరకు కూడా అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఇది బ్లూటూత్ సాయంతో కూడా కొన్ని చోట్ల మరి ఈ యొక్క కాపీయింగ్ హైటెక్ కాపీయింగ్ కూడా జరిగింది అనేది ఒకటైతే టాపిక్ వచ్చింది. సో అది కూడా జరిగింది కాబట్టి దీంట్లో కూడా ఇంకా సగం మంది అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి అరెస్ట్ అయిన వారి సంఖ్య చూసుకున్నట్లయితే 50 పైమాటగానే ఉంది అంటూ తెలిసింది. ఇంకా సిట్ దర్యాప్తులో మరి ఇంకెంతమంది ఉన్నారు, ఈ పేపర్ ఎవరి నుంచి ఎవరి వరకు ఇంకెంతమందికి ఇది లీక్ చేశారు అనేది కూడా దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇంకా 14th పేజీ చూడొచ్చు. అయితే ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్కి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్ణయించాలి అంటే ఇప్పుడున్న ఫ్యాకల్టీస్ని తీసి వేరే కొత్త వాళ్ళని పెడితేనే ఏమైనా ఇంప్రూవ్ ఉంటుంది, లేకపోతే యూజ్ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు పాత వాళ్ళనే ఉంచి మళ్ళీ అదే వాళ్ళతో ఎగ్జామ్స్ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే మాత్రం ఒప్పుకోమంటూ కూడా కొంత డిమాండ్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్న పాత వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని నియమించాలి, అప్పుడే నమ్మకం కుదురుతుంది అంటూ కూడా విద్యార్థులు అలాగే నిరుద్యోగులు అందరూ కూడా మరి చేస్తున్నటువంటి డిమాండ్ ఇది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే అలాగే మన రాష్ట్రంలోకి ఋతుపవనాలు మరింత లేటుగా వచ్చే అవకాశం ఉంది అనేది మరొక వార్త. అలాగే మరొక వార్త చూసి వరికి మద్దతు ధర 143 పెంపు, క్వింటాల వరకు 200 చూసుకున్నట్లయితే ఒక క్వింటాలకు 2183 పెరిగాయి కాస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మనం మరొక వార్త చూసి ఇక మక్కలకు 2090 రూపాయలు, పల్లీలకు చూసి 6377 రూపాయల వరకు వస్తుంది అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే వివిధ పంటలకు ఎంఎస్పి ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే 143 పెంపు వరకు మద్దతు ధరగా అనేది అయితే మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. అలాగే
అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే గూడ్స్ ట్రైన్ కింద నలిగి 6 కూలీలు మృతి చెందారు. ఒడిశాలో మరో రైలు ప్రమాదం ఘటన జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక స్టేషన్లో చాలామంది చాలా రోజులుగా నిలిపి ఉంచినటువంటి గూడ్స్ ట్రైన్ ఉన్నట్లుండి కదిలింది. దీంతో దాని కింద తలదాచుకున్నటువంటి 6 కూలీలు కూడా అక్కడికక్కడే దుర్మరణం అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అది గూడ్స్ రైలు, అది ఎప్పటి నుంచో కదలకుండా అలా ఆగి ఉండిపోయిందని చెప్పేసి కొంతమంది దాని కింద మరి ఎండ పడకుండా కాస్త సేద తీరుదామని చెప్పేసి ఒక 6 కూలీలు దాని కింద మరి నిద్రిస్తున్నారు, మరి సేద తీరుతున్నారు అనేది తెలీదు. సో వాళ్ళందరూ కూడా సడన్గా ఉన్నట్లుండి ఆ గూడ్స్ రైలు కదలడం వల్ల దాని కింద అక్కడికక్కడ వారంతా కూడా సజీవ దహనమైనట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఆ గూడ్స్ రైలు కింద నలిగిపోయారు ఒక్కొక్కరు కూడా అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. తలదాచుకున్న 6 కూడా అక్కడితోనే వారి చివరి శ్వాస అన్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకటి తర్వాత ఒకటి మరి విపరీతంగా జరుగుతున్నటువంటి ఈ రైలు యొక్క ప్రమాదాలను అరికట్టాలని చెప్పేసి ఇప్పటికే గవర్నమెంట్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మరి 9th పేజీలో మనం చూడొచ్చు అనేది క్లియర్గా మనకి ఇచ్చారు. సో ఇక లారీలో నుంచి రోడ్డుపై పడ్డ ఆయిల్ డ్రమ్ములు, హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్, జారిపడిన వాహనదారులు కూడా 4 గాయాలు కూడా అయినట్లుగా తెలుస్తుంది. ఆయిల్ ట్యాంకర్స్ ఎప్పుడైతే కింద ఆయిల్ టిన్స్ జారి పడిపోయి ఆయిల్ అంతా కూడా రోడ్డు మీద చెల్లాచెదురుగా పడటం వల్ల కొంతమంది మరి వాహనదారులు కావచ్చు, మరి పాదచారులు కావచ్చు, ఆ ఆయిల్ అంతా కూడా రోడ్ అంతా పడిపోవడం వల్ల కొంత జారి కింద పడిపోవడం కూడా కొంతమందికి గాయాలు అవడం కూడా జరిగింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా అయినట్లుగా మనకి తెలుస్తుంది అనేది అయితే మనకి క్లియర్గానే మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి 4th పేజీలో చూడొచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక చూసినట్లయితే నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ చూసినట్లయితే ఇక నమస్తే తెలంగాణలో మాత్రం అన్నిటికంటే డిఫరెంట్గా ఇచ్చారు. సుజల స్రవంతికి 1,00,000 జన హారతి అంటూ ఇచ్చారు. అక్కడ వాటర్ ఉమ్మడి పాలనలో నీళ్లు లేక అల్లాడిన నేల ఇది. ఇప్పుడు మాత్రం వరుసగా 6 సీజన్లతో పాటు కాళేశ్వరం నీళ్ళు అందుబాటులోకి వచ్చేస్తున్న నేపథ్యంలో అక్కడంతా కూడా పండుగ వాతావరణం నెలకొందని చెప్పేసి చెప్పొచ్చు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఆయా ప్రాంతాన్నంతా కూడా ఏ విధంగా ప్రారంభిస్తున్నారు, అక్కడంతా కూడా ఎలా జరుగుతుంది జలయజ్ఞం అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో డీటెయిల్స్ అనేది 5th పేజీలో చూడొచ్చు. అలాగే ఇక ధరణి తెచ్చాక తిప్పలు తప్పినాయి అని ధరణి ఉండాల్సిందే అంటూ ఇది సదాశివపేట రైతుల మాట అంటూ కూడా మరి కొంతమంది రైతులు అయితే ఇప్పటి వరకు మనం చూసిన పేపర్లు అయితే ధరణి వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, అసలు అక్కడ సమస్యలు చూసినా కూడా 90% ధరణి వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి 90% కూడా ప్రజల్లో అదే ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనకి నమస్తే తెలంగాణలో మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు. ధరణి తెచ్చాక తిప్పలు తప్పినాయి కాబట్టి సదాశివపేట రైతులందరూ కూడా డిమాండ్ చేసిన ఖచ్చితంగా ధరణి ఉండాల్సిందే అంటూ కూడా వాళ్ళు ధరణి గురించి అక్కడ అంతా కూడా ధర్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇచ్చారు. అయితే గతంలో భూములు రిజిస్ట్రేషన్లు చేయాలంటే ఫౌతి మార్పులకు ఎన్నో ఇక్కట్లు పడ్డాం, కానీ ఇప్పుడైతే అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అంటూ కూడా అక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి అంటూ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ తహసీల్దార్ ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సి వచ్చేది, కానీ ఇప్పుడైతే అటువంటి ఇబ్బంది ఏమీ లేదు అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే ఇప్పుడు 20 నిమిషాల్లోనే అంతా పూర్తయిపోతుంది, ధరణి వల్ల అన్ని ప్రాబ్లమ్స్ కూడా సేవ్ అయిపోతున్నాయి మాకు అంటూ కూడా చెప్తున్నారు. హరీష్తో అన్నదాతల మాట మంతి కూడా జరిపారు. తహసీల్దార్ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీలు కూడా చేశారు అనేది కూడా మనకి ఇచ్చారు. పోర్టల్తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పరిశీలించారు అక్కడ మంత్రి హరీష్ రావు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అక్కడ ఉన్న రైతులందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ధరణి వల్ల ఎలా ఉంది, ధరణితో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అంటూ, మరి మన ధరణియే మన ధైర్యం అన్నట్లుగా రైతులు ఉన్నారు అంటూ కూడా ధరణి పోర్టల్కి సంబంధించి ఆయా రైతులందరినీ కూడా అక్కడ ఉన్న వారందరినీ కూడా ఆయన అడిగి మాట్లాడి తెలుసుకున్నట్లుగా తెలిసింది. కొంతమంది రైతులు మాత్రం వారికి మద్దతునిచ్చినట్లుగానే ధరణి ప్రకారం మద్దతుగానే ధరణి వల్ల మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, అన్నీ సేవ్ అవుతున్నాయి, 20 నిమిషాల్లోనే పనులు అవుతున్నాయి. ఒకప్పుడైతే అధికారులు అందరి చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సి వచ్చేది రోజులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా బీఆర్ఎస్లోకి వ్యాపం హీరో అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మధ్యప్రదేశ్లో గులాబీ జోష్, వ్యాపం స్కామ్ను బయటపెట్టిన ఆనందరాయ్ చేరిక అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు, కానీ నమస్తే తెలంగాణలో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇదండి వాళ్ళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.